రాష్ట్ర ప్రజల అవసరాల కోసమే బడ్జెట్ను ఖర్చు చేస్తున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పలు గ్రామాల్లో 16 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వెనుకబడిన గిరిజన నియోజకవర్గాలకు అదనంగా ఇళ్లు కేటాయించే దిశగా ఆలోచన చేస్తున్నామన్నారు. తులారం ప్రాజెక్టు, బయ్యారం చెరువు అభివృద్దికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో సహా పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ అవసరం కోసమే ఈ రాష్ట్ర బడ్జెట్ ని ఖర్చు పెట్టే కార్యక్రమంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం. వారి అవసరాలు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఆ అవసరాలను తీర్చడం కోసమే ముందు ప్రయారిటీగా చేస్తున్నాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా నీటిపారుదలకు సంబంధించినటువంటి బయ్యారం, తులారం ప్రాజెక్టు కూడా ప్రజల అవసరాల కోసం ముందంజలో ఉంది. కాబట్టి తప్పనిసరిగా వీటిపైన దృష్టి సారించి భవిష్యత్తులో వీటన్నిటిని మీకు అందించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నాం. మీ అందరికి కూడా ఇక్కడి నుంచి మాటిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ అవసరం కోసమే ఈ రాష్ట్ర బడ్జెట్ ని ఖర్చు పెట్టే కార్యక్రమంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం. వారి అవసరం